చైనాకు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు బెడిసాయా? చైనా క్రమంగా ఇండియా వైపు మొగ్గు చూపుతోందా అంటే అవునని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనికి కారణం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $155 బిలియన్ ఎగబాకింది. అదే బీజింగ్ ఇస్లామాబాద్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కేవలం $23 బిలియన్ మాత్రమే. ఇస్లామాబాద్తో పోల్చుకుంటే న్యూఢిల్లీ వాణిజ్యం 7 రెట్లు ఎక్కువని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి డ్రాగన్ దేశం పాకిస్తాన్ వదిలి ఇండియా వైపు ఎందుకు మొగ్గుతోంది? ప్రత్యేక కథనంలో చూద్దాం. యావత్ ప్రపంచం డబ్బు మీద నడుస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మన సమాజంలో కూడా డబ్బున్నవాడికి గౌరవం, హోదా ఉన్నట్లే దేశాల మధ్య కూడా అంతరం ఉంటుంది. ఇక థర్డ్ వరల్డ్ దేశాల విషయానికొస్తే ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాల్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. అంటే పేద దేశాలని అర్థం. అయితే చైనాకు పొరుగున ఉన్న పాకిస్తాన్ పరిస్థితి గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇక చైనా విషయానికొస్తే అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 2వ స్థానానికి ఎదిగింది. త్వరలోనే $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు మారాలనుకుంటోంది. ఇక $20 ట్రిలియన్ అంటే 1,800 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. మరి ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేద్దామనుకుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్తో పెట్టుకుంటే లాభం లేదు. ఇప్పటికే పాక్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంది. ఇక పాకిస్తాన్ చైనాను ఏటీఎంగా వాడుకుంది. తమ దేశీయ అవసరాలకు ముస్లిం దేశాలను పక్కకు పెట్టి పొరుగున ఉన్న చైనా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది. ఇక చైనా కూడా పాకిస్తాన్కు ఉదారంగా డబ్బిచ్చింది. అయితే బదులుగా పాకిస్తాన్లో ఉన్న సహజ వనరుల్ని కొల్లగొట్టాలనుకుంది. దానికి గతంలోని పాకిస్తాన్ ప్రభుత్వాలు, గతంలో ఇమ్రాన్ ఖాన్ నుంచి ఇప్పటి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాలు ఉదారంగా చైనా విలువైన ఖనిజ సంపదను ధారాదత్తం చేసింది. ఇక చైనా పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇక పాకిస్తాన్లో భాగమైన బలోచిస్తాన్ సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. బలోచిస్తాన్కు చెందిన అత్యంత విలువైన ఖనిజ సంపదను పాకిస్తాన్ చైనాకు విక్రయించింది. ఇది బలోచ్ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇరు దేశాలు కలిసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ప్రారంభించాయి. అయితే ఈ ప్రాజెక్టులపై చైనా బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టినా ఇప్పటివరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఆర్థికంగా బాగా నష్టపోయాయి. చైనా కాంట్రాక్టర్లకు బలోచ్ ఫైటర్లతో బెదిరింపులు రావడంతో పాటు పలువురు చైనా కార్మికుల్ని బలోచ్లో దారుణంగా చంపేశారు. దీంతో చైనా కార్మికులు బలోచిస్తాన్లో పనిచేయాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం చైనా ఇంజనీర్లకు కానీ కార్మికులకు కానీ భద్రత కల్పించడంలో ఘోరంగా విఫలమవుతోంది. డబ్బుకు డబ్బు, ఇటు ప్రాణాలకు ప్రాణాలు కోల్పోవడంతో చైనా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇక ఇరు దేశాల మధ్య మిలిటరీ పార్ట్నర్షిప్ కూడా కొనసాగుతోంది. పాకిస్తాన్కు చైనా పెద్ద ఎత్తున మిలిటరీ హార్డ్వేర్ విక్రయిస్తోంది. అయితే నాణ్యత ప్రకారం చూస్తే నాసిరకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు JF-17 థండర్ యుద్ధ విమానాల్ని తీసుకుంటే సినో పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ రంగంలో సన్నిహిత సంబంధాలున్నట్లు కనిపించిన ఇవన్నీ 1980ల నాటి టెక్నాలజీతో తయారు చేసిన పాత మోడల్స్. అలాగే యుద్ధ నౌకల విషయానికొస్తే ద్వితీయ శ్రేణి యుద్ధ నౌకల్ని పాకిస్తాన్కు విక్రయించారు. రేపో మాపో రిటైర్ కావాల్సిన షిప్లను పాకిస్తాన్కు అంటకట్టింది. అదే సంపన్న మిడిల్ ఈస్ట్ దేశాల విషయానికొస్తే అత్యాధునిక టెక్నాలజీ తయారు చేసిన యుద్ధ నౌకల్ని, అత్యాధునిక ఆయుధాల్ని విక్రయించింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాలు డబ్బిచ్చి ఆయుధాలు తీసుకుంటే పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు చేయడానికి మళ్లీ చైనా నుంచి అప్పు తీసుకుని వారి వద్ద ఆయుధాలు కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతోంది. ఇవన్నీ కలిసి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతీయడానికి కారణమయ్యాయి. ఇక చైనాతో పాకిస్తాన్ వాణిజ్యం కేవలం $23 బిలియన్. అయితే అదే ఇండియా విషయానికొస్తే $155 బిలియన్. అంటే కనీసం 7 రెట్లు ఎక్కువ. అందుకే పాకిస్తాన్ను పక్కకు పెట్టి ఇండియాకు దగ్గరవుతోందనేది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో వినిపిస్తున్న టాక్. ఇక పాకిస్తాన్తో మనకు పెద్దగా లాభం లేదనుకొని చైనా ఇండియా వైపు మొగ్గు చూపుతోంది. ఇక ఇండియా విషయానికొస్తే క్రమంగా ఆర్థికంగా బలపడుతోంది. త్వరలోనే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి చేరబోతోంది. అదీ కాకుండా బ్రిక్స్తో పాటు G20 దేశాల్లో ఇండియాకు సభ్యత్వం ఉంటే ఈ రెంటిలో పాకిస్తాన్కు సభ్యత్వం లేదు. ఇక చైనా ఈ దశాబ్ది చివరి నాటికి $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలంటే ఇప్పటి నుంచి తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించుకోవాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్ను నమ్ముకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. ఇక పాకిస్తాన్లో చైనా ప్రొడక్ట్లో కొనుగోలు చేయాలంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేదు.
దేశంలోని 50% కంటే ఎక్కువ ప్రజలు పూటగడవని పరిస్థితిలో ఉన్నారు. పరిస్థితిలా ఉంటే చైనా సరుకు కొనే స్తోమత పాక్ ప్రజలకు ఎక్కడుంటుంది? ఇక పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా జీడీపీ $4.5 ట్రిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 405 లక్షల కోట్లు. ఇక ఇండియా జీడీపీ ప్రతి ఏడాది 7.4% చొప్పున వృద్ధి చెందుతోంది. అదే చైనా విషయానికొస్తే వార్షిక జీడీపీ 3 లేదా 4% పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే దేశ జీడీపీతో పాటు జనాభా కూడా క్రమంగా పెరుగుతోంది. అదే చైనా విషయానికొస్తే అక్కడి జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టింది. వరల్డ్ చైల్డ్ పాలసీ వల్ల దేశంలో ముసలివారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే చైనా ఇండియాలో కలిసి 2035 నాటికి అమెరికా జీడీపీని మించిపోవాలనేది అసలు ప్లాన్గా చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు గ్లోబల్ పవర్గా ఉన్న పాశ్చాత్య దేశాలు యూరోప్తో పాటు అమెరికాలను వెనక్కి నెట్టి తూర్పు ఆసియాను శాశ్వత పవర్ హౌస్గా మార్చాలనేది అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్ విషయానికొస్తే ప్రపంచం ఆర్థిక వ్యవస్థలో 47వ స్థానంలో నిలిచింది. మరి ఆ స్థానం నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే వార్షిక జీడీపీ రేటు 3% మించడం లేదు. జనాభా వృద్ధి రేటు 2.77% చొప్పున పెరుగుతోంది. దీంతో భవిష్యత్తులో ప్రజలకు ఆహారం, నీరు, ఉపాధి, వైద్యం లభించడం చాలా కష్టం. ఒకవేళ పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకోలేకపోతే భారీగా నష్టపోయేది మాత్రం చైనా అని చెప్పక తప్పదు. సిపెక్ ప్రాజెక్టులపై చైనా సుమారు $62 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. గ్వాదర్తో పాటు ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలనుకున్న బలోచ్ ఫైటర్ల దెబ్బకు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో చైనా పెట్టుబడులు మొత్తం నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైనా పాకిస్తాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందాలనుకున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎంతో కష్టపడి ఎయిర్పోర్ట్లను పూర్తి చేసింది. ఇక గ్వాదర్ పోర్టు వద్దనే సమస్య వచ్చి పడుతోంది. గతేడాది కేవలం 30 కార్గో షిప్లు మాత్రం వచ్చాయని చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇక నిర్వహణ ఖర్చులు కూడా రాబట్టుకోలేవని చైనా భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ మొత్తం కార్గో ట్రాఫిక్లో కేవలం 1% కూడా రాకపోవడంతో అసలుకే మోసం వచ్చేలా ఉంది. కరాచీ పోర్టులో రద్దీ కారణంగా గ్వాదర్ ఓడరేవు నిర్మించారు. అక్కడికి సరుకు సంపాదించాలంటే బలోచ్ ఫైటర్లతో భయపడుతున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి వాణిజ్యపరమైన విమానాలు మాత్రం పాక్కు వ్యతిరేకంగా ఇండియాను చూస్తే చైనాకు లాభసాటి వ్యాపారంగా కనిపిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఇండియాలో పెను మార్పులు సంభవించాయి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. పలుచోట్ల హెలీప్యాడ్లు నిర్మించారు. గ్రామాల్లో కూడా రహదారులు బాగా మెరుగుపడ్డాయి. దేశ సరిహద్దుల్లోని 662 కుగ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంచారు. మంచినీరు, వైద్యం, విద్యా వసతులు కల్పిస్తున్నారు. దీంతో గ్రామాల్లోనే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అక్కడే చిన్న మధ్యతరగతి వ్యాపారాల్ని ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం రుణాలిచ్చి ఆర్థికంగా ఆదుకుంటోంది. పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియాతో జట్టు కట్టడమే మేలని డ్రాగన్ భావించింది. క్రమంగా పాకిస్తాన్ను పక్కకు తప్పించి ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ఇది పాకిస్తాన్కు మింగుడు పడని వ్యవహారంగా మారుతుందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.